మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మనం నక్షత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే మన జన్మజాతక చక్రంలో గ్రహాలు 12 భావాలలో స్థితి పొంది ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూస్తాము. నెక్స్ట్ లగ్నం ఏంటి, రాశి ఏంటి, చంద్రుడు ఏంటి, నక్షత్రం ఎక్కడ, ఇవన్నీ కూడా. అట్లాగే గ్రహాలు 9 గ్రహాలు కూడా ఏ నక్షత్రం మీద ఉన్నాయి అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి పూర్తి బలం ఇస్తారండి. మరి మీకు చంద్ర నక్షత్రం మీద ఏదైనా గ్రహాలు ఉంటే ఈ వీడియో వర్తిస్తుంది. మరి చంద్రుడు మనఃకారకుడండి, చతుర్థ భావానికి కారకుడు. చతుర్థం అంటే తల్లి, మాతృభూమి, మనం అనుభవించే కంఫర్ట్స్, మన కంఫర్ట్స్ అన్ని, భూమి, భవన, వాహనాలు, ఇవన్నీ కూడా. మరి వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం ఉంటుంది, మీకు తెలుసు. కన్యా రాశిలో హస్తం ఉంటుంది, మకర రాశిలో శ్రవణం. ఇవి ఒకే రాశిలో 4 పాదాలు ఉంటాయండి. మరి ఫస్ట్ మీ జాతకంలో చూసుకోవాల్సింది, ఎవరైనా సరే పూర్ణచంద్రుడా అంటే అమావాస్య అయిపోతుంది కదండి. అమావాస్య అయిన తర్వాత విధియ రోజు నుంచి, విధియ పద్యమి రోజు కూడా అక్కడే ఉంటారు. విధియ రోజు నుంచి చంద్రోదయం అవుతుంది. అక్కడి నుండి చాలా వీడియోలు ఇది నేను చెప్పు ఉన్నాను. ఇలా డి ఆకారం వస్తుంది ఆకాశంలో మీరు చంద్రుడిని చూస్తే. అది పౌర్ణమి తర్వాత కూడా డి ఆకారం వస్తుంది, పౌర్ణమి తర్వాత కూడా. ఓకే, డి. ఇట్లా వచ్చే వరకు చంద్రబలం ఉన్నట్లేండి. అమావాస్య వదిలేసి, పాడ్యం వదిలేసి, అమావాస్య మొదలు విధియ వరకు, విధియ నుండి పౌర్ణమి, దాని తర్వాత మళ్ళీ అష్టమి వరకు 2 గుర్తుపెట్టుకోండి. శుక్లపక్ష అష్టమి, శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత, అష్టమి వరకు మనకి. అమావాస్య తర్వాత విధియ నుండి అండి, ముఖ్యంగా విధియ నుండి తీసుకుని పంచమంకి వెళితే కొంచెం చంద్రుడు వెలుగు పెరుగుతుంది, చంద్రుడు ఆకారం కనిపిస్తుంది. విధియ, తదియ, చవితి రోజు మాత్రం ఇట్లాగా కనిపిస్తారు. అదే చంద్రోదయం అంటాం. మరి అష్టమి రోజు వరకు ఉంటే పూర్ణచంద్రుడండి. తర్వాత చంద్రుడి మీద ఏ పాపగ్రహ దృష్టి లేకపోతే ఇది కూడా చాలా మంచిదే అండి. చంద్రుడు బలంగా ఉన్నట్లు, మీకు మనఃకారకుడు బలంగా ఉంటే మన జాతక చక్రంలో చాలా 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 సాధించవచ్చండి. ఏదైనా సరే అన్ని కష్టాలని దాటుకుని అన్ని రకాలు సాధిస్తారు వీరు. ఇది మాత్రం 100%. అట్లాగే చంద్రుడు చతుర్థ స్థానానికి కర్కాటక రాశి కూడా 4వ స్థానమే. మరి కాలపురుష కుండలి చక్రంలో చూడండి, ధనస్థానంలో రోహిణీ నక్షత్రం ఉంది. అందుకే చంద్రుడికి ఇక్కడ చంద్రుడు ఉచ్చ పొందుతారు వృషభ రాశిలో. చంద్రుడికి ధనానికి చాలా చాలా లింక్ ఉందండి. జాతకంలో చంద్రగ్రహం ఎవరికైతే బలంగా ఉండి బాగుంటుందో వారందరి దగ్గర ధనం అయితే మాత్రం సంపూర్ణంగా ఉంటుందండి. 2 కన్యా రాశి, హస్త నక్షత్రం. ఇది 2వ రాశి, ఇది 6వ రాశి, ఇది 10వ రాశి. ఈ 3 కూడా ధనం సంపాదించే రాశులే. మరి ధనానికి చంద్రుడికి అంత లింక్ ఉంది. ఈ 3 నక్షత్రాలు
భూతత్వంలోనే ఉన్నాయండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. ఇంకా మీ జాతకంలో ఈ వృషభ రాశిలో రోహిణి మీద ఏదైనా గ్రహాలు ఉన్నాయా, కన్యా రాశిలో హస్తలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, మకర రాశిలో శ్రవణంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా చూడండి. ఫస్ట్ చంద్రుడు మీకు యోగకారకుడా? ఎవరికి యోగకారకుడు అవుతారు? మేష లగ్నం, మేష లగ్నం, వృశ్చిక లగ్నం భాగ్యాధిపతి చంద్రుడు. నెక్స్ట్ మకర లగ్నానికి సప్తమాధిపతి, కుంభ లగ్నానికి షష్టాధిపతి, మీన లగ్నానికి పంచమాధిపతి, మీన లగ్నానికి పంచమాధిపతి, వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి, నెక్స్ట్ కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి. వీళ్ళ ముగ్గురికి ఎట్లాగా శుభమైన వాడే చంద్రుడు. అయితే కేంద్రాధిపత్యం వస్తుంది కాబట్టి అది కూడా శుభమే. ఆ చంద్రుడికి ఇంకా వేరే ఏ ఆధిపత్యం రాదు కాబట్టి. ఇంకా తర్వాత చంద్రుడి నక్షత్రం మీద చంద్రుడే ఉంటే, అంటే రోహిణిలోనే చంద్రుడు ఉంటే ఇది మంచిదేనండి. ఎమోషనల్ బ్యాలెన్స్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి చంద్ర నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఆలోచన శక్తి 100% ఉంటుందండి. 100కి 100%. తర్వాత చంద్రుడి మీద పాపగ్రహ దృష్టి లేకుండా. 2 చంద్ర నక్షత్రం మీద కుజగ్రహం ఉంటే, మీ కుజగ్రహం కొంచెం ఫాస్ట్గా ఉంటారు. కుజుడు దుడుకు స్వభావం కలవాడు కాబట్టి చంద్రుడు మనఃకారకుడు, మనస్సు మీద ప్రేరేపింపబడుతుంది కాబట్టి మీకు చంద్రుడు ఏ భావాధిపతి అయ్యారో ఆ భావాధిపతి మీద ఈ ప్రభావం ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏవి చెప్పుకున్నా మీకు ఈ దశ వస్తే, ఒకవేళ అనుకూలంగా లేకపోతే మాత్రం జాగ్రత్తగా ఉండండి. చంద్ర నక్షత్రం మీద రాహు ఉంటే ఇది కూడా విపరీతం. రాహు అంటేనే విపరీత గ్రహం, కానీ క్రియేటివిటీ ఉంటుంది బాగా. వీళ్ళకి క్రియేటివిటీ రంగాల్లో ఉంటారు. కొన్నిసార్లు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇది షాడో ప్లానెట్ కాబట్టి. అందుకే చంద్రుడు అమావాస్యకి చీకటి ఓకే ఉంటారు కాబట్టి ఆయా దినాల్లో ఉన్నప్పుడు చంద్రగ్రహం మీద రాహు ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇంకా చంద్ర నక్షత్రం మీద గురువు ఉంటే అన్ని విధాల మంచిదండి. చాలా జ్ఞానులు వీళ్ళు. అట్లాగే ధన విషయంలో ఎక్కువగా వీళ్ళు ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటారు. మరి గురుడు కర్కాటక రాశిలోనే ఉచ్చి పొందుతారు. మరి చంద్ర నక్షత్రం మీద శుక్రగ్రహం ఉంటే వెరీ గుడ్, కానీ కొంచెం ఎమోషనల్గా జాగ్రత్త పడాలి ఆడపిల్లల జాతకాల్లో ఉంటే. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, మనసు మీద ప్రేరేపించుతాడు. శుక్రుడు మరి ఏంటి, శుక్రుడు ప్రేమ వీటి అన్నిటికీ కారకుడు కాబట్టి కొంచెం. అట్లాగే వీళ్ళు సంగీతం ఉన్నవాళ్ళు ఎక్కువగా సంగీత గాయకులుగా కూడా గాయనిలుగా ఉంటారు. మరి ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బాగా చూడండి, గురుగ్రహం మకర రాశిలో నీచ పొందుతారు, ఈ చంద్రుడున్న నక్షత్రం రాశిలోనే. నెక్స్ట్ శుక్రగ్రహం కూడా కన్యా రాశిలో నీచ పొందుతారు. చంద్రుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలోనే, అంటే చంద్ర నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో ఒక్క వృషభ రాశిలోనే చంద్రుడు ఉచ్చండి. మిగతా 2 రాశుల్లో గురుగ్రహం శుక్రగ్రహం నీచ పొందుతారు. మరి మీకు చంద్రుడు యోగకారకుడు అయి ఉండాలి. ఈ నక్షత్రాల్లో శుక్రుడు గాని గురుడు గాని ఉండి ఇక్కడ వీళ్ళు నీచ పొందుతారు కాబట్టి ధన విషయంలో గురుడంటే ధన విషయం, శుక్రుడంటే వైవాహిక జీవితం, వీటి మీద ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశిలో గురుడున్నా, కన్యా రాశిలో శుక్రుడున్నా ఈ విషయాల ఇది హస్తా నక్షత్రంలో ఉన్నప్పటికీ మరి ఈ కన్యా రాశిలోనే శుక్రుడు నీచి పొందుతాడు, మకర రాశిలో గురుడు నీచి పొందుతారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఎక్కడ శ్రవణ నక్షత్రంలో గురుడున్నా
ఆ శుక్ర నక్షత్ర హస్తలో శుక్రుడు ఉన్న 2 ఆ శ్రవణ నక్షత్రం మీద గురుడు ఉన్నాడు అనుకోండి, మీకు ఆయన ధనాధిపతి అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2 హస్త నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, సప్తమాధిపతి అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిల జాతకంలో ఉంటే అప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి వైవాహిక జీవితంలో. ఇది ఇంపార్టెంట్ విషయం అండి ఇది. మరి చంద్ర నక్షత్రం మీద శని భగవానుడు ఉంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారండి వీళ్ళు. ఇలా ఉన్న వాళ్ళకి పూర్ణ చంద్రుడైతేనే మంచిదండి జాతకంలో. అట్లాగే వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో శని నక్షత్రం ఉంటుంది కదండి, ఓకేనా? అయితే చంద్రుడు అమావాస్య చంద్రుడైనప్పుడు ఈ శని భగవానుడు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ జాతకంలో. రవిగ్రహం ఉంటే వెరీ గుడ్ అండి. కానీ రవి ఉన్నాడు చంద్ర నక్షత్రం మీద. ఈ చంద్రుడు రవికి ఎక్కడ ఉన్నారు చాలా వీడియోల్లో చేసి పెట్టి ఉన్నాను. రవి చంద్రులు 3, 11 ఒక్కొక్క యాక్సెస్ లో ఉండి 5, 9 లేదా పౌర్ణమి చంద్రుడు ఇట్లా మంచిదని వీడియోలు చేసి పెట్టి ఉన్నాను కదా, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా రవి శుభుడవ్వాలి, చంద్రుడు శుభుడై అవ్వాలి, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు శుభుడయ్యి ఉంటుంది. శని భగవానుడి గురించి చెప్పుకున్నాం. మరి చంద్ర నక్షత్రం మీద బుధుడు ఉంటే ఏ పనైనా ఈజీగా చేస్తారు. అట్లాగే బుధుడు రాకుమారుడు చిన్నపిల్లవాడు కాబట్టి చాలా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలా ఉన్న వాళ్ళకి 35 సంవత్సరాల ఏజ్లో బుధ మహర్దశ వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చంద్ర నక్షత్రం మీద కేతు ఉంటే, మరి కేతువు షాడో ప్లానెట్, చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే పర్వాలేదు, లేదంటే కొంచెం విచిత్రంగా వీళ్ళ మనోభావాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరికన్నా డిఫరెంట్గా ఆలోచిస్తారు, డిఫరెంట్గా ఉంటారు. కానీ ఎంతైనా ఇలాగా చంద్ర నక్షత్రాల మీద గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం మీ జాతకంలో ఏది ఏమైనప్పటికీ మనకారకుడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. చంద్ర నక్షత్రాల మీద ప్రత్యేకంగా ఏ గ్రహం ఉన్నా సరే అండి. ఎందుకు అంటే చంద్రుడు పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా అనే దాన్ని బట్టి ఉంటుందని చెప్పాను కదా. చంద్రుడు అంటేనే చంచల స్వభావం. మరి అందుచేత అందులోని చూడండి, అన్ని గ్రహాల కన్నా ఫాస్ట్గా తిరిగేది చంద్రుడే. 2.5 రోజులు ఒక రాశి నుండి వేరొక రాశిలోకి మారిపోతూ ఉంటారు. అంటే ఎంత ఫాస్ట్ ప్లానెట్. అందుచేత చంద్ర నక్షత్రం మీద ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశ వచ్చినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అయితే మాత్రం 100% ఉండి తీరుతాయండి. అది ఏమిటి అంటే మీ జాతక రీత్యా ఉంటుంది. మరి ఆ గ్రహ దశ రాదండి మాకు, ఓకే, ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.